హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక విషాదకరమైన కానీ ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ప్రిన్సెస్ డయానా. ఆమె జీవితం, ఆమె మరణం, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి వివరంగా తెలుసుకుందాం. డయానా ఒక సాధారణ యువతిగా తన జీవితాన్ని ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆరాధ్య దేవతగా మారిన తీరు అద్భుతం. ఆమె రాజకుటుంబంలోకి అడుగుపెట్టినప్పటి నుండి ఆమె తనదైన ప్రత్యేకతతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె చిరునవ్వు, ముఖ్యంగా ఆమె సామాన్యులతో కలిసిపోయే స్వభావం ఎంతోమందిని ఆమె వైపు ఆకర్షించాయి. ఆమె కేవలం ఒక యువరాణి మాత్రమే కాదు, ఆమె ప్రేమ, దయకు ప్రతీక. ఆమె చిరునవ్వు, ఆమె దయగల హృదయం, ఆమె ఫ్యాషన్ సెన్స్ ఇవన్నీ ఆమెను ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానించేలా చేశాయి. ఆమె వివాహం, ఆ తర్వాత రాజరిక జీవితంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు, ఒత్తిళ్లు ఎన్నో. అయినప్పటికీ ఆమె తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే తనదైన మార్గంలో సమాజానికి సేవ చేసింది. ముఖ్యంగా ఎయిడ్స్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారి పట్ల ఆమె చూపిన సానుభూతి, వారిని గౌరవంగా చూసిన తీరు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఆమె స్పర్శతో, ఆమె మాటలతో ఎంతోమందికి ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగాయి. అయితే విధిరాత ఎప్పుడు ఊహించని మలుపులు తీసుకుంటుంది. 1997 ఆగస్టు 31న ప్యారిస్లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రిన్సెస్ డయానా తన ప్రాణాలను కోల్పోయింది. ఆ వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతోమంది కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మరణం ఒక వ్యక్తి మరణం కాదు, ఆమె మరణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. లండన్లోని బంకింగ్హామ్ ప్యాలెస్ ముందు వేలాది మంది ప్రజలు పూలమాలలు, సంతాప సందేశాలతో నివాళులర్పించారు. ఆమె అంత్యక్రియలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి. ఆ దృశ్యాలు, ఆ జనసందోహం ఆమె పట్ల ప్రజలకు ఉన్న ప్రేమకు, గౌరవానికి నిదర్శనం. ఆ ప్రమాదం వెనుకున్న కారణాలపై ఎన్నో చర్చలు, విచారణలు జరిగాయి. ఆనాటి మీడియా ఒత్తిడి, వేగంగా వెళ్తున్న కారు, డ్రైవర్ మద్యం సేవించి ఉండడం వంటి అనేక అంశాలు ఈ దుర్ఘటనకు దారితీసినట్లుగా విచారణలో తేలింది. అయితే ఈ సంఘటన వెనుకున్న వాస్తవాలు, కుట్ర సిద్ధాంతాలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. అధికారికంగా ఇది అతివేగంగా మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల జరిగిన ప్రమాదంగా నిర్ధారించారు. కానీ ఈ కథ అంతటితో ముగిసిపోలేదు. చాలామందికి ఈ అధికార కథనంపై నమ్మకం కలగలేదు. ఎందుకంటే డయానా కేవలం ఒక యువరాణి మాత్రమే కాదు, ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆశాకిరణం. ఆమె మానవతావాద కార్యక్రమాలు, నిస్వార్థ సేవ, సామాన్య ప్రజలతో ఆమెకున్న అనుబంధం ఆమెను అందరి హృదయాల్లో నిలిపాయి. అలాంటి వ్యక్తి మరణం కేవలం ఒక ప్రమాదంగా కొట్టివేయడం చాలామందికి నమ్మకం కలిగించలేదు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, డయానా మరియు డోడీలను వెంబడిస్తున్న ఫోటోగ్రాఫర్లు ప్రమాదానికి కారణమని కొందరు వాదించారు. అయితే ఆ సమయంలో వారి వేగం, డ్రైవర్ ప్రవర్తన వంటివి ఈ వాదనను పూర్తిగా సమర్థించలేదు. రెండవది, ప్రమాదం జరిగిన తర్వాత జరిగిన దర్యాప్తు. కొన్ని సాక్ష్యాలు కనిపించకుండా పోయాయని, కొన్ని కీలకమైన విషయాలను విస్మరించారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ప్రమాదానికి ముందు డయానా తన స్నేహితులకు తాను ఏదో ప్రమాదంలో పడబోతున్నానని, తనను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పినట్లుగా వచ్చిన వార్తలు ఈ అనుమానాలను మరింత పెంచాయి. మూడవది, డోడీ ఆల్ఫ్రెడ్ తండ్రి మహమ్మద్ ఆల్ఫ్రెడ్ ఈ ప్రమాదం వెనుక ఒక కుట్ర ఉందని గట్టిగా నమ్మారు. బ్రిటిష్ రాజకుటుంబం, గూఢచార సంస్థలు డయానా మరణానికి కారణమని ఆయన ఆరోపించారు. ఎందుకంటే డయానా ఒక ముస్లింని వివాహం చేసుకోవడం, బహుశా గర్భవతిగా ఉండడం రాజకుటుంబానికి ఇష్టం లేదని ఆయన వాదన. ఈ వాదనలు ఎంతోమందిని ఆలోచింపజేశాయి. అనేక దర్యాప్తులు జరిగాయి. బ్రిటిష్ పోలీసులు, ఫ్రెంచ్ పోలీసులు మరియు చివరికి ఒక బ్రిటిష్ జ్యూరీ కూడా ఈ ప్రమాదం వెనుక ఎటువంటి కుట్ర లేదని, అది ఒక దురదృష్టకరమైన ప్రమాదమని నిర్ధారించాయి. డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా వాహనం నడపడం, ఫోటోగ్రాఫర్ల ఒత్తిడి కలగలిసి ఈ ప్రమాదానికి దారితీశాయని వారు తేల్చి చెప్పారు. అయినప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. ప్రమాదానికి ముందు డయానా చెప్పిన మాటలు, కొన్ని సాక్ష్యాల అదృశ్యం, బ్రిటిష్ రాజకుటుంబంపై ఉన్న అపనమ్మకం వంటివి ఈ మిస్టరీని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఎంతోమందికి ఆమె మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నిజం ఏమిటంటే ప్రిన్సెస్ డయానా మరణం ఒక విషాదకరమైన ఘటన. ఆమె జీవితం, ఆమె సేవ,
మరియు ఆమె మరణం చుట్టూ అల్లుకున్న కథలు ఎన్నటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. డయానా మరణం తర్వాత బ్రిటన్ దేశం, ప్రపంచం మొత్తం ఆమెకు వీడ్కోలు పలికిన తీరు అపూర్వం. లక్షలాది మంది ప్రజలు ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆమెను గౌరవించేందుకు, ఆమె జ్ఞాపకాలను పంచుకునేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారు. ఆమె జీవితం, ఆమె సేవలు, ఆమె మానవత్వం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రిన్సెస్ డయానా జీవితం మనకి ఎన్నో పాఠాలను నేర్పుతుంది. కష్టాల్లో కూడా ధైర్యంగా ఉండటం, ఇతరుల పట్ల దయ చూపడం, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించడం వంటివి ఆమె జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు. ఆమె ఒక యువరాణిగా ఉన్నా తన హృదయం మాత్రం ఎప్పుడూ సామాన్యులతోనే ఉండేది. ఆమె జీవితం నుండి మనం స్ఫూర్తి పొందుదాం. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై హింద్.